రష్యా దేశం బోరింగ్ స్టూడెంట్ లైఫ్ కి మీ అందరికి స్వాగతం. మళ్ళీ మా యూనివర్సిటీ వాళ్ళు దయదలిచి శనివారం ఒక క్లాస్ పెట్టారు, బయోకెమిస్ట్రీ క్లాస్. మా మేడం ఏమో ఏ రియాక్షన్ దొరకనట్టు ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ రియాక్షన్ ఇచ్చారు. చూడండి, అది నిజంగానే ఆల్కహాల్ కోసం స్మెల్ చూస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తారా బాబు మీరు? ఈ రియాక్షన్ కంప్లీట్ చేయడానికి 1 గంట టైం పట్టింది. ఎగ్జామ్ లో రాయడానికి మాత్రం చాలా ఈజీగా ఉంటాయి ఈ రియాక్షన్. జస్ట్ టైం టేక్ ఇన్ 1 అవర్ అని రాసేస్తారు. నా రియాక్షన్ కంప్లీట్ అయ్యే టైంకి మేడం కి బోర్ కొట్టి క్లాస్ లో వెళ్ళిపోయారు. యూనివర్సిటీ లెవెల్ ఏదో ఈవెంట్ ఉందంట మామ, త్వరగా పంపించేశారు. నా ఆనందపడే లోపే వెళ్ళి వంట చేసుకోవాలని గుర్తొచ్చేస్తుంది. ఏం చేస్తాం, రష్యాలో కష్టాలు. అదేమాయో తెలియదు కానీ యూనివర్సిటీ నుంచి హాస్టల్ కి మాత్రం చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాం. కిచెన్ పరిస్థితి ఒకసారి చూద్దాం. లోపల నుంచి మ్యూజిక్ వస్తుంది. రే ఏం చేస్తారా? ఓహో, మా గ్రూప్ లీడర్ ఫుల్ ఊపు మీద ఉన్నాడు. ఎవరు అమ్మాయి బయటికి పిలిచినట్టు. ఇవాళ ఏంటో అన్ని ఇలా కలిసి వస్తున్నాయి. స్టవ్ అన్ని ఖాళీగా ఉన్నాయి. నాకు దోశలు తిని చాలా రోజులు అయిపోయింది. మా తెలుగు వాళ్ళ డిఎన్ఏలో ఉంటుంది దోశలు వేయటం అనేది చాలా పెద్ద ఆర్ట్. ఈ రౌండ్ రావడానికి నాకు చాలా రోజులు పెట్టింది తెలుసు. రష్యాకి వచ్చాక అబ్రాడ్ లో దోశలు చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గద్దలాగా వచ్చి తనుకోబోతుంది. రష్యా దేశంలో వేరుశెనగ పప్పు చాలా కాస్ట్లీ. అబ్బా చట్నీ చేసుకోవాలంటే ఇదే ఇబ్బంది. ఇక్కడ పచ్చిమిరపకాయలు దొరకవు కాబట్టి ఎండు మిరపకాయలతోనే మేనేజ్ చేసుకోవాలి. అవి కూడా దొరకలేదు, తెచ్చుకుంటాం కాబట్టి. తినేటప్పుడు మాత్రం చాలా సుఖంగా ఉంటుంది. ఇవన్నీ కడగాలంటే మాత్రం ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఏంటో నా కష్టాలు మోహన్ బాబు కూడా రాకూడదు.